నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరికొన్ని గంటల్లో తుపానుగా మారే అవకాశం. కర్నూలు బస్సు ప్రమాదంతో ప్రైవేటు ట్రావెల్స్ లో తనిఖీలు. నిబంధనలు పాటించని బస్సులు సీజ్ చేస్తున్న ఆర్టీఏ అధికారులు. కడప జిల్లా మోరగుడిలో జంట హత్యల కలకలం. ఇటుకల భట్టి వద్ద వృద్ధ దంపతులను చంపిన దుండగులు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో కనువిందు చేస్తున్న జలపాతాలు. పార్కు, టెక్కింగ్, వాటర్ ఫాల్స్ వద్ద పర్యాటకుల సందడి. ఢిల్లీ ఎయిర్పోర్టులో బంగారం తరలిస్తున్న ప్రయాణికుడి అరెస్టు. నిందితుడి నుంచి 170 గ్రాముల పసిడి స్వాధీనం. రాష్ట్రానికి మోంతా ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం సాయంత్రానికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ అంచనా వేసింది. తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 28న కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉంది. తుపాను హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉద్యోగులకు సెలవులు రద్దు చేసి అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధికారులతో ఆమె మాట్లాడారు. తుపాను పరిస్థితులను హోంమంత్రి అనితకు అధికారులు వివరించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అనిత ఆదేశాలు జారీ చేశారు. ముంచుకొస్తున్న మోంతా తుపానును ఎదుర్కొనేందుకు బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న హెచ్చరికలతో కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజలు తక్షణమే కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గ్రామ సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులంతా అందుబాటులోనే ఉంటారని చెప్పారు. సోమవారం ఉదయం నుంచి వర్షం తీవ్రత కనిపిస్తుందని పాఠశాలకు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు 4 క్విక్ రెస్పాన్స్ టీంలు అందుబాటులో ఉంటాయని బాపట్ల జిల్లా ఎస్పీ తెలిపారు. సివియర్ సైక్లోన్ అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కువ గాలితో కూడినటువంటి వాన ఉండబోతుంది. సోమవారం పొద్దున్నుంచి మొదలుకొని అంటే సోమవారం పొద్దున అంటే 27వ తేదీ పొద్దున ప్రకాశం, నెల్లూరు, బాపట్ల ఈ జిల్లాలకి, అలాగే పల్నాడు, అన్నమయ్య ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ ఉంటే, అట్లా 28కి ఆ సైక్లోన్ మూవ్మెంట్ అనేది పైన వెళ్తుండగా కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పడమర గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అట్లే 29 కూడా మనకి ఎఫెక్ట్ ఉంది. సో 27, 28, 29 అనేది చాలా క్రిటికల్ 3 రోజులు. హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ జిల్లాలో రాబోతుంది. సో కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ నేపథ్యంలో ఎవరు కూడా కంగారు పడకుండా, ఎవరు కూడా భయపడకుండా మీకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరపు నుంచి మనం చేస్తామని తెలియజేస్తూ, ఎవరు ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే కంట్రోల్ రూమ్ నంబర్ కూడా మీకు తెలియజేస్తాం. ఆ కంట్రోల్ రూమ్కి కూడా కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. పిల్లలకి సెలవు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజలు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, అనవసరమైన పయనం చేయకూడదని కోరుతున్నాను. అన్ని ప్రాంతాల్లోనూ ఈ పోలీస్ పికెట్స్ని రెవెన్యూ ఆఫీషియల్స్తో కలిసి, అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ డైవర్షన్స్, అవసరమైనటువంటి ట్రాఫిక్ డైవర్షన్స్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా, ఎటువంటి డెత్స్ జరగకుండా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేయడానికి సమగ్రంగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది.
మోంతా తుఫాను హెచ్చరికలతో బాపట్ల జిల్లా చీరాలలో ముందస్తుగా బీచ్లను తాత్కాలికంగా మూసివేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటం, రాబోయే 3 రోజులు భారీ వర్షాలు పడనుండటంతో వాడరేవు, రామాపురం, కటారివారిపాలెం, మోటుపల్లి, చినగంజాం బీచ్లు మూసివేస్తున్నట్లు చీరాల డీఎస్పీ తెలిపారు. కార్తీక స్నానాలు ఆచరించేందుకు సముద్ర తీరాలకు పర్యాటకులు రావద్దని సూచించారు. ప్రజలు సహకరించాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ అల్లకల్లోలంగా మారింది. సముద్రంలోని అలలు ఎగిసిపడుతున్నాయి. బీచ్లో వ్యాపార దుకాణాలను సముద్రపు నీరు ముంచెత్తింది. మోంతా తుపాను హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. బీచ్లోకి ఎవరూ వెళ్లకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా సముద్ర స్నానాల కోసం వస్తున్న ప్రజలను కూడా పోలీసులు అనుమతించడం లేదు. మోంతా తుపాను హెచ్చరికల దృష్ట్యా రెవెన్యూ అధికారులను మంత్రి అనగాని సత్యప్రసాద్ అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర శాఖలతో రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులంతా అందుబాటులో ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దన్నారు. విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. మోంతా తుపాను హెచ్చరికల దృష్ట్యా విద్యుత్ ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులంతా అందుబాటులో ఉంటూ ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. రేపటి నుంచి 3 రోజుల పాటు విద్యుత్ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసినట్లు మంత్రి వెల్లడించారు. కింద పడిన కరెంటు వైర్లు, స్తంభాలతో ప్రజలు జాగ్రత్త వహించాలని వివరించారు. విద్యుత్ సమస్యలుంటే 1912 నంబరుకు సమాచారం అందించాలని తెలిపారు. మోంతా తుపానుపై మన్యం, అల్లూరు జిల్లా కలెక్టర్లతో మంత్రి సంధ్యారాణి మాట్లాడారు. 2 జిల్లాల్లో సోమవారం జరిగే గ్రీవెన్స్ను రద్దు చేయాలని సూచించారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచనలు చేశారు. అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా అవసరమైతే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని సంధ్యారాణి స్పష్టం చేశారు. వాగులు, వంకలు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయక చర్యలు ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలన్నారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు బస్సు ప్రమాదంలో మరో మలుపు చోటు చేసుకుంది. ప్రమాదంలో మరణించిన బైకర్ శివశంకర్పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఉలిందకొండ పిఎస్లో ఫిర్యాదు చేశాడు. శివశంకర్ నిర్లక్ష్యం వల్లే డివైడర్ను బైక్ ఢీకొట్టినట్లు ఎర్రిస్వామి ఫిర్యాదులో పేర్కొన్నాడు. డివైడర్ను ఢీకొట్టి ఇద్దరు కింద పడిపోయినట్లు ఎర్రిస్వామి చెబుతున్నాడు. తాము ప్రయాణిస్తున్న బైక్ను బస్సు లాక్కెళ్లడంతో మంటలు చెలరేగి ప్రమాదం జరిగిందని ఎర్రిస్వామి చెబుతున్నాడు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం కర్నూలు సర్వజన వైద్యశాలలోని మార్చిరీ వద్ద ఉన్నాము. ఇక్కడైతే ఉదయం నుంచి ఒక హడావిడి అయితే కనిపిస్తుంది. ఎందుకు పోలీసులు కానీ, అధికారులు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ వీరందరూ కూడా, కర్నూలు ఎస్పీ కూడా ఇక్కడే ఉన్నారు. కొద్దిసేపట్లో కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కూడా ఇక్కడికి వస్తారని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎందుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇప్పటి వరకు ఎవరైతే 18 మృతదేహాలు ఉన్నాయో ఈ బస్సు ప్రమాదంలో మృతి చెందినటువంటి వారి మృతదేహాల నుంచి
నమూనాలు సేకరించి DNA టెస్ట్ కోసం మంగళగిరికి పంపించారు. మంగళగిరి నుంచి రిపోర్ట్లు ఇవాళ ఉదయం వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది. దీన్ని పోలీసులు కూడా దాదాపు నిర్ధారిస్తున్నారు. అవును, రిపోర్ట్లు వచ్చాయి, వారిని మ్యాచ్ చేసి వారి బంధువులకి మృతదేహాలను అప్పగించే ప్రక్రియ మరికొద్దిసేపట్లోనే జరుగుతుందని చెప్పి పోలీసులు అధికారులు చెప్తున్నారు. దీనికోసమనే మొత్తం పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు, పోలీసులు అధికారులు. అయితే అది మ్యాచింగ్ కోసం అని చెప్పి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఈ రిపోర్ట్లు అయితే DNA రిపోర్ట్లు వచ్చినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే నిన్నటి వరకు 18 మంది మృతదేహాలకు సంబంధించిన బంధువులు వారి DNA కోసం అని చెప్పి శాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా ఇంకొకరు రాత్రి మా నాన్న చనిపోయారని చెప్పి భరత్ అనేటటువంటి వ్యక్తి చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి తమ 19వ వ్యక్తి ఎవరైతే మృతి చెందాడో అన్నోన్ బాడీగా పోలీసులు గుర్తించారు నిన్నటి వరకు. అయితే అతని వివరాలు కూడా ఇప్పుడే రాత్రి వచ్చినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అతను త్రిమూర్తులు అని చెప్పి వారిది చిత్తూరు జిల్లా అని చెప్పి చెప్తున్నారు. ఆ త్రిమూర్తులు కుమారుడు భరత్ అనేటటువంటి వ్యక్తి వచ్చి DNA టెస్ట్ కోసం వారి నమూనాలు కూడా ఇచ్చినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇది ప్రస్తుతానికి మరికొద్ది సేపట్లోనే లేకపోతే సాయంత్రంలోగా ఈ ప్రక్రియ అంతా పూర్తయి ఈ మృతదేహాలని బంధువులకు అప్పగించే ప్రక్రియ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా పోలీసులు కానీ అధికారులు కానీ అందరూ అప్రమత్తమయ్యారు. అవన్నీ కూడా ఈ ప్రక్రియ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఆ మృతదేహాలు వారి DNA ఇవన్నీ మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయిన తర్వాత అప్పగించే అవకాశం ఉంది. అయితే ఇది కాకుండా లేటెస్ట్ అప్డేట్స్ కొన్ని వస్తున్నాయి. ఉదయం ఎవరైతే నిన్న ప్రమాదానికి కారకుడయ్యాడో శివశంకర్ అనేటటువంటి ద్విచక్ర వాహనదారుడు, ఆ శివశంకర్ స్నేహితుడు ఉదయం ఉలిందకొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎర్రిస్వామి ఒక కంప్లైంట్ చేశాడు. ఈ కంప్లైంట్లో మొన్న జరిగిందంతా కూడా ఈ కంప్లైంట్లో వివరించాడు. ప్రధానంగా నేను నా స్నేహితుడు ఇద్దరము మద్యం సేవించాము. మద్యం సేవించి వేకువజామున 2 గంటలకి లక్ష్మీపురం నుంచి బయలుదేరి 2:23, 2:24 ప్రాంతంలో HPCL పెద్ద టేకూరు దగ్గర ఉన్నటువంటి HPCL పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ పెట్రోల్ 300 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నాము. అక్కడ నుంచి చాలా వేగంగా నా ఫ్రెండ్ శివశంకర్ ద్విచక్ర వాహనాన్ని నడిపారు. ద్విచక్ర వాహనాన్ని నడపడం వల్ల వర్షంలో బండి స్కిడ్ అయిపోయి డివైడర్ను ఢీకొట్టిన వెంటనే నా స్నేహితుడు చనిపోయాడు. తర్వాత నాకు స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో మృతి చెందిన నా స్నేహితుడిని నేను పక్కకు లాగాను. ఈలోపు వేరే వెహికల్ వచ్చి దాన్ని ఢీకొట్టింది. కింద పడిపోయినటువంటి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అది ఆ ద్విచక్ర వాహనం వేరే వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో అది రోడ్డు మధ్యలో పడిపోయింది. రోడ్డు మధ్యలో పడిపోవడంతో కావేరీ ట్రావెల్స్ బస్ వచ్చి దాన్ని ఢీకొట్టి అగ్ని ప్రమాదానికి కారణమైందని చెప్పి స్పష్టంగా ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదొక లేటెస్ట్ అప్డేటు. ఇది కాకుండా కొన్ని నిమిషాల క్రితమే ఇంకొక రిపోర్ట్ వచ్చింది. ఎవరైతే ఈ శివశంకర్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఈ శివశంకర్ మద్యం సేవించాడా లేదా అనే దాని మీద కూడా ఫోరెన్సిక్ రిపోర్టు కొద్దిసేపటి క్రితమే వచ్చింది. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్లో స్పష్టంగా మద్యం సేవించి ద్విచక్ర వాహనాన్ని నడిపినట్లుగా మృతి చెందిన సమయంలో అతను బాగా మద్యం సేవించి ఉన్నాడని చెప్పి ఫోరెన్సిక్ రిపోర్ట్లో వచ్చినట్లుగా ఇప్పుడే పోలీసులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్లన్నీ కూడా ఈ మూడు అప్డేట్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ మృతదేహాల అప్పగింతకు సంబంధించి ఈ మృతదేహాల మ్యాచింగ్ DNA మ్యాచింగ్ అనే ప్రక్రియ ఒకటి జరుగుతుంది. ఈ మ్యాచింగ్ అయిన వెంటనే ఆల్రెడీ ఈ రిపోర్ట్లు అయితే అన్నీ కూడా వచ్చాయి. ఈ మ్యాచింగ్ అయిన తర్వాత వారి బంధువులకి ఈ మృతదేహాలను అప్పగించనున్నారు. మనం ఇటువైపు చూస్తే కనుక మన కుడి చేతి వైపు చూస్తే అంబులెన్స్లు అన్నీ కూడా తెలంగాణకు సంబంధించిన కొన్ని అంబులెన్స్ కానీ ఏపీకి సంబంధించిన అంబులెన్స్లు కానీ అన్నీ కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే మృతదేహాలను అప్పగించే ప్రక్రియ పూర్తి చేయాలి కాబట్టి దీన్ని పూర్తి చేస్తే దాదాపు ఇప్పుడు మొత్తం 18 మృతదేహాలకు సంబంధించినటువంటి రిపోర్ట్లు వచ్చేసాయి కాబట్టి ఇవన్నీ కూడా బంధువులకి అప్పగించేస్తారు. దీన్ని మృతదేహాలను తీసుకెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ అంబులెన్సులన్నింటినీ సిద్ధం చేసింది.
ఇటు ఏపీ ప్రభుత్వం కూడా అంబులెన్సుల్ని సిద్ధం చేసింది. మనం చూడొచ్చు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంబులెన్సులు. ఈ ప్రక్రియ ఈ సాయంత్రం లోపు పూర్తి అవుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇవి ఇంకొకటి మాత్రమే, ఈ 18 మృతదేహాలను అప్పగించిన తర్వాత ఇంకొక మృతదేహాన్ని మాత్రమే అప్పగించాల్సి ఉంటుంది. దాన్ని అప్పగించాలంటే ఈ DNA మ్యాచ్ కావాల్సి ఉంటుంది. DNA పరీక్ష పూర్తి కావాలి. ఆ DNA పరీక్ష పూర్తయిన తర్వాత అంటే అది కూడా రేపు సాయంత్రంలోగా పూర్తి అయిపోతుందని చెప్తున్నారు. మొత్తానికైతే ఈ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఈ 3 అప్డేట్స్ ఉదయం నుంచి ఈ 3 అప్డేట్స్ ఉన్నాయి. మరికొంతసేపట్లో ఈ ప్రక్రియ మృతదేహాలను అప్పగించే ప్రక్రియ మరికొంతసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు శ్యామ్. నెల్లూరు నుంచి పొదలకూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రమాదం నుంచి ప్రయాణికులు త్రుటిలో తప్పించుకున్నారు. పొదలకూరు నుంచి బయలుదేరిన బస్సు మరిపల్లి వద్దకు చేరుకోగానే సాంకేతిక లోపంతో ఇంజిన్ భాగం నుంచి పొగలు వచ్చాయి. పొగ వాసనతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేశారు. ప్రయాణికుల భయంతో కేకలు వేస్తూ బస్సు నుంచి బయటకు పరుగులు తీశారు. సకాలంలో డ్రైవర్ స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇటీవల కాలంలో తరచుగా ప్రైవేటు బస్సులు సాంకేతిక లోపాల వల్ల ప్రమాదాలకు గురవుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వాహనాల తనిఖీలు చేసి భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కర్నూలు తరహా బస్సు ప్రమాదాల పునరావృతం కాకుండా రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు ప్రైవేటు వాహనాల్లో ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్స్పై కేసులు నమోదు చేస్తున్నారు. అడ్డగోలుగా తిరుగుతున్న ప్రైవేట్ బస్సులను సీజ్ చేస్తున్నారు. అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయని ట్రావెల్స్పై భారీ జరిమానాలు విధిస్తున్నారు. తనిఖీలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రమాదాల నివారణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. కర్నూలు వద్ద బస్సు దగ్ధమై పలువురు చనిపోయినటువంటి దృష్ట్యా ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా రవాణా శాఖ అధికారులు అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ను కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. 2వ రోజు కూడా ఈ తనిఖీ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు విజయవాడ సమీపంలో తాడపల్లి వద్ద ఉన్నటువంటి బస్సును ఆపి రవాణా శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. స్లీపర్ బస్సు ఇది, దీంట్లో ఎట్లాంటి ప్రమాద నివారణ చర్యలు తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని ప్రస్తుతం ఎంవీఐ ప్రస్తుతం చెక్ చేస్తున్నారు. బస్సుకు ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చూస్తున్నారు. ఎందుకంటే కర్నూలు వద్ద జరిగినటువంటి ప్రమాదంలో ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ తెరుచుకోకపోవడము, అదేవిధంగా సరైనటువంటి ఏర్పాటు చేయకపోవడం వల్ల ఫైర్ ఎగ్జిస్ట్ అంటే అగ్ని ప్రమాద నివారణ సంబంధించినటువంటి పరికరాలు లేకపోవడం వల్లే ఎక్కువ ఈ తరహా బస్సుల్లో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఆ విధమైనటువంటి అగ్ని నివారణ పరికరాలు ఉన్నాయా లేదన్నటువంటి విషయాన్ని ప్రత్యేకంగా ఆర్టీఏ అధికారులు తనిఖీ చేస్తున్నారు. మొత్తం అన్ని బస్సులను కూడా ఇటువైపు విజయవాడ నుంచి చూస్తే కనుక రోజు దాదాపు 2000 బస్సులు కూడా పలు ప్రాంతాలకు రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఈ అన్ని బస్సులు కూడా ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం వేళల్లో బయలుదేరుతున్న దృష్ట్యా బయలుదేరడానికి ముందు అలాగే వస్తున్నటువంటి బస్సులు అన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఆపి తనిఖీ చేస్తూ ఉన్నారు. ఈ తనిఖీలో ఎలాంటి అంశాలు వాళ్ళు పరిశీలిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రస్తుతం మనం చూడవచ్చు. బస్సులో ఉన్నటువంటి ఫైర్ ఎగ్జిస్టింగ్ అంటే అగ్ని ఆర్పేటటువంటి పరికరాలు విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ బస్సులో ఈ ఫైర్ ఆర్పేటటువంటి పరికరం ఉంది, దానికి సంబంధించి పనిచేస్తుందా లేదా, దాని ఎక్స్పైరీ ఏమైనా అయిందా అండ్ కండిషన్లో ఉందా లేదా అనే విషయాన్ని ప్రస్తుతం స్పష్టంగా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా లగేజీ క్యాబిన్లో కూడా ఏమైనా వస్తువులు తరలిస్తూ ఉన్నారా, ప్రయాణికుల లగేజీ ఉందా లేదంటే వేరే ఇతర ఏమన్నా చేరవేస్తున్నటువంటి అంశాన్ని కూడా ప్రత్యేకంగా అధికారులు అయితే తనిఖీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే ఈ తరహా చర్యలు అనేది తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్టీ అధికారులు ఉన్నారు. వారిని అడిగి ఈ తనిఖీలో ఎట్లాంటి అంశాలను చూస్తున్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఏ అంశాలు మీరు పరిశీలిస్తున్నారు సార్ తనిఖీలో? వ్యాలిడ్ పర్మిట్ ఉందా లేదా, ఫిట్నెస్ ఉందా లేదా అన్నీ చెక్ చేస్తామండి. ఏది లేకపోయినా జనరల్గా వెహికల్ అయితే సీజ్ చేస్తామండి. అయితే మొన్న జరిగిన కర్నూలు సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు కూడా అవేర్నెస్ కల్పించమని డ్రైవర్లకి మరియు మేనేజ్మెంట్కి ఇంటిమేట్ చేస్తున్నామండి. అంటే ఫైర్ సిలిండర్ ఎక్కడ ఉంటుంది, జనరల్గా ఒక వీడియో రూపేణా అది ఫైర్ సిలిండర్ని ఎలా ఆపరేట్ చేయాలి, అట్ ద సేమ్ టైం దానికి గ్లాస్ బ్రేక్ చేయడానికి కావాల్సిన హ్యామర్స్ ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేశారు, ఈ బస్సులో ఎక్కడ ఉంది అనేది జనరల్గా మన స్టిక్కర్స్ రూపేణా అంటించమని, తర్వాత వీడియో రూపేణా అందరికీ చేరేటట్టుగా
మనం మన ఈ మేనేజ్మెంట్ వారికి ఇంటిమేట్ చేస్తున్నాం. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలా ఉంది, ఓపెన్ అవుతుందా లేదా, ఈ సేఫ్టీ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని మేము చెకింగ్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. గతంలో ఫైన్లు వేసినప్పుడు కూడా అలాగే పట్టించుకోకుండా తిరుగుతుంటే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఏదైనా మన యాజ్ పర్ నామ్స్ ప్రకారం లేకపోతే వెహికల్ సీజ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదున్నా ఆల్టరేషన్ ఉన్నా సరే అనదరైజ్డ్ ఆల్టరేషన్ కింద చేసి వెహికల్ సీజ్ చేసి లోపల పెడతామండి. అది ఆల్టరేషన్ చేస్తూ నడుపుతున్నారు. కర్నూలులో జరిగినటువంటి ఈ బస్సు కూడా అంటే సీటర్గా పర్మిషన్ తీసుకుని స్లీపర్గా మార్చారు. సో అలాంటివి విషయంలో ఎలాంటి నిబంధనలు ఏం చెప్తున్నాయి అంటే అట్లా మార్చిన వాళ్ళకి ఎట్లాంటి శిక్ష పడుతుంది, ఆ విషయంలో మీరేం హెచ్చరిస్తారు? వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళు ఆల్టరేషన్కి అప్లై చేసుకోవాలి సార్. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ని స్లీపర్ నుంచి సీటర్కి మార్చినా, సీటర్ నుంచి స్లీపర్కి మార్చినా కన్సర్న్ రిజిస్టరింగ్ అథారిటీకి ఇంటిమేట్ చేసి వాళ్ళు ఒక ఇన్స్పెక్టింగ్ అథారిటీ ఇన్స్పెక్ట్ చేసి యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఉందా లేదా చెక్ చేసి పర్మిషన్ ఇస్తారండి. లేని పక్షంలో మనం చలాన్ బుక్ చేసి లోపల సీజ్ చేసి పెడతామండి. తర్వాత వాళ్ళు మాడిఫికేషన్ పెట్టుకుని వాళ్ళ రిజిస్టరింగ్ అథారిటీ, ఒరిజినల్ రిజిస్టరింగ్ అథారిటీ ఎవరుందో వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటారండి. అది చాలా మంది ఈ ట్రావెల్స్ బస్సుల్లో గూడ్స్ రవాణా చేస్తున్నారు. సో అలాంటి ఏమన్నా గమనించారా మీ తనిఖీల్లో? సో అలా చేయడం అనేది ఎట్లా శిక్ష పడుతుంది? ఈ వెహికల్ అనేది పాసింజర్ ట్రావెల్ చేయడానికి మాత్రమే ఉన్నదండి. దానికి గూడ్స్ అనేది వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కొంతమంది ఉల్లంఘిస్తున్నారండి. వాటిపై మేము కఠిన చర్యలు తీసుకుంటున్నాం, చలాన్స్ బుక్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం వెహికల్ సీజ్ చేస్తున్నాం. మొత్తంగా చూస్తే కనుక ఇలాంటి నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టుబడినా కానీ వెంటనే సీజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కేసులు కూడా భారీగా నమోదు చేస్తూ అలాగే జరిమానాలు కూడా విధిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ తనిఖీలు అనేది కొనసాగుతాయని, మొత్తం ఎక్కడా కూడా ప్రమాదాలు జరగకుండా పూర్తి స్థాయిలో నిబంధనలు పాటించేటటువంటి వరకు కూడా ఈ అవేర్నెస్ కల్పిస్తూ అదే సమయంలో ఈ గట్టిగా తనిఖీలు చేస్తామని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ స్వామితో కలిసి వెంకటరమణ. రాష్ట్రానికి మోంతా ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం సాయంత్రానికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ అంచనా వేసింది. తుపానుపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయు దిశగా కదిలి ఈ సాయంత్రానికి కానీ ఈ రాత్రికి కానీ మోంతా తుఫాన్గా ఏర్పడే అవకాశం ఉంది. తుఫాన్గా ఏర్పడిన తర్వాత మరింత ప్రభావం కనిపించే అవకాశం ఉంది. 28వ తారీఖు మధ్యాహ్నానికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ప్రాంతం, కాకినాడ పరిసర సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ అధ్యయన నిపుణులు చెప్తున్నారు, వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే చాలా ప్రభావవంతమైనటువంటి ఒక తుఫాను వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని అధ్యయన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఉత్తర కోస్తా ప్రాంతంలో వాతావరణం పొడిగా ఉంది. తుఫాను ముందు ఉండే నిశ్శబ్ద పరిస్థితిగా దీన్ని మనం గ్రహించుకోవచ్చని వాతావరణ అధ్యయన నిపుణులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ రాత్రి నుంచి కూడా ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతాల వెంబడి, తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్లు మించినటువంటి బలమైన ఎదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉంది. 28వ తేదీ ఉదయం లేదా 28వ తేదీ మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి తీరం దాటే సమయంలో గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో బలమైన ఈదురుగాలులు తీరం వెంబడి కొనసాగే అవకాశం ఉంది. చాలా అప్రమత్తంగా ఉండేటువంటి పరిస్థితులు. ఎందువల్లంటే గాలి వేగం తుఫాను ఏర్పడిన తర్వాత దీని దిశని మరింత స్పష్టం చేస్తారు. తుఫాను ఏర్పడిన సమయంలో ఖచ్చితంగా దీని ప్రభావం మరింత ఎక్కువ కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. మచిలీపట్నం నుంచి కళింగపట్నం ప్రాంతం తీరం వెంబడి ప్రభావం కొనసాగుతుంది. ఈ సాయంత్రం నుంచి లేదా ఈ రాత్రి నుంచి కూడా బలమైన ఈదురుగాలులు ఇటు మచిలీపట్నం నుంచి గుంటూరు ప్రాంతం నుంచి తీసుకుని తీరం వెంబడంతా కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణ కేంద్రం 28వ తారీఖు 29వ తారీఖు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. మొత్తం కోస్తాలోని దక్షిణ కోస్తా, కోస్తాంధ్ర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు, మిగిలినటువంటి రాయలసీమ ప్రాంతాల్లో కూడా రెడ్ మరియు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 20 సెంటీమీటర్ల మించినటువంటి వర్షపాతం పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయం అక్టోబర్ మాసంలో తుఫాన్ల మాసంగా చెప్పుకోవచ్చు. అక్టోబర్ 2వ వారం నుంచి నవంబర్ 2వ వారం వరకు తుఫాన్లు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ తుఫాన్లు కూడా ఎక్కువగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీరం దాటినటువంటి గణాంకాలు ఉన్నాయి. 2014 అక్టోబర్ 12వ తారీఖున హుదూద్ తుఫాన్ ఏర్పడి విశాఖపట్నంలో తీరం దాటింది. 2018 అక్టోబర్ 29న తిత్లీ తుఫాన్ ఏర్పడి శ్రీకాకుళం దగ్గర తీరం దాటింది.
1996 నవంబర్ 6వ తారీఖున ఒక పెద్ద హరికేన్ ఏర్పడి ఉప్పలగుప్తం ప్రాంతంలో తీరం దాటినటువంటి దాఖలాలు ఉన్నాయి. గణాంకాలు పరిశీలించినట్టయితే ఈ సమయంలో ముఖ్యంగా అక్టోబర్ 2వ వారం నుంచి నవంబర్ 2వ వారం వరకు ఏర్పడేటువంటి వివిధ సర్క్యులేషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలోనూ, కోస్తాంధ్ర ప్రాంతంలోనూ, ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తా పరిసర సమీపాల్లో తీరం దాటినట్టుగా వాతావరణ అధ్యయన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ తుఫాను కూడా ఈ ప్రస్తుతమైతే 25వ తారీఖున ఇది అల్పపీడనంగా ఏర్పడింది అండమాన్ సమీపంలో. అండమాన్ నుంచి ప్రయాణం చేస్తూ ముందు నుంచి కూడా ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేస్తూ ఆగ్నేయ బంగాళాఖాతంకి వచ్చేసరికి తీవ్ర అల్పపీడనంగాను, వాయుగుండంగాను, వాయుగుండం కాస్త కొద్ది గంటల క్రితం తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది. ఇప్పుడు ఇంకా పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేస్తోంది. గంటకి 6 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణం చేస్తుంది. నిన్న వాయుగుండంగా అంటే అల్పపీడనం నుంచి వాయుగుండంగా మారే సమయంలో గంటకి 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసింది. ప్రస్తుతం గంటకి 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తోంది. విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 830 కిలోమీటర్లు, కాకినాడకి ఆగ్నేయ ప్రాంతంలోనే 830 కిలోమీటర్ల వేగంతో ఇది ఆ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. అయితే ఇది మరింత క్రమేపీ బలపడి పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేసి ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్య ప్రాంతం, కాకినాడ పరిసర సమీపానికి 28వ తేదీ మధ్యాహ్న ప్రాంతంలో ఇది తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటేటప్పుడు తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. సాధారణంగా తుఫాను ఏర్పడినప్పుడు తుఫానుకి తీరం వెంబడి చూసుకున్నట్టయితే 60 కిలోమీటర్లు మించినటువంటి వేగంతో ఈదురుగాలులు ఉంటాయి. తీవ్ర తుఫాను కాబట్టి 70 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. ఈదురుగాలులు తుఫాను సమయంలో ఈదురుగాలులు, వర్షము రెండూ ప్రభావం చూపిస్తాయి. అందువల్ల ఈదురుగాలులు, వర్షము ఉండడం వల్ల ఇది ఎక్కువ ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లా కలెక్టర్లకి కూడా ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నం కలెక్టరేట్లో ప్రత్యేకించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకమైనటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సంబంధిత ఫోన్ నెంబర్లంతా కూడా ప్రజలకు తెలియజేశారు. ప్రజలకు తుఫాను సంబంధించినటువంటి సమాచారము, సహకారము, ఇతర అంశాలు తెలిసే విధంగా 24 గంటలు కూడా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి ఈ 3 జిల్లాలలో ఉన్నటువంటి అధికారులకి సెలవులను రద్దు చేశారు. రెవెన్యూ, పోలీస్, ఇతర అన్ని శాఖలు సమన్వయంగా ఉండి తుఫాను సమయంలో ప్రజలకు కావాల్సిన సేవలు అందించాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే విపత్తు నిర్వహణ శాఖ మంత్రి, రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని విశాఖపట్నం వాతావరణ కేంద్రం, తుఫాను హెచ్చరికల కేంద్రం, కలెక్టరేట్లతో పాటు ఇతర అధికారులకి సమాచారాన్ని అందిస్తుంది. ప్రస్తుతమైతే తీవ్ర వాయుగుండంగా బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేసి తుఫానుగా మారేటువంటి అవకాశం ఉంది. తుఫానుగా మారిన తర్వాత కూడా 24 గంటల పాటు సముద్రంలో దీని ప్రయాణం కొనసాగుతుంది. కాబట్టి తీవ్ర తుఫానుగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తీవ్ర తుఫానుగా మారిన తర్వాత గాలి వేగం ఎక్కువ ఉంటుంది. అలాగే తుఫాను తీరం దగ్గరికి వచ్చే కొద్దీ ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. 28వ తేదీ ఉదయం నుంచి 28వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ ప్రభావం ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో కనిపించే అవకాశం ఉంది. మచిలీపట్నం నుంచి కళింగపట్నం ఉన్న వరకు ఈ ప్రాంతాలంతా కూడా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కొనసాగుతాయి. 90 కిలోమీటర్లు అంటే చాలా బలమైనటువంటి ఈదురుగాలులు. కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో దసరా పండగ సమీపం ఆ రోజున కూడా విశాఖపట్నంలో 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు రావడంతో చాలా చోట్ల చాలా భారీ వృక్షాలు పడిపోయాయి. కానీ ఇప్పుడు వచ్చేది తీవ్ర తుఫాను, 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలన్నీ కూడా ఆచరించాలని వాతావరణ అధ్యయన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి డాప్లర్ రాడార్ వ్యవస్థతోటి ఇతర వ్యవస్థలన్నీ కూడా, సాంకేతిక వ్యవస్థలన్నీ కూడా వినియోగించి ఎప్పటికప్పుడు అధికారులకి సమాచారాన్ని అందిస్తున్నారు. అలాగే భారత వాతావరణ శాఖ ప్రధాన కార్యాలయం
ఢిల్లీ నుంచి కూడా సమాచారం అందుతోంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి తుఫాను హెచ్చరికల కేంద్రం తుఫానుగా మారిన తర్వాత దీని గమనాన్ని, ఏ ప్రాంతంలో స్పష్టంగా ఇది ప్రభావం చూపిస్తున్న అంశాన్ని కూడా సంబంధిత వివరాలు ఇవ్వడానికి అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. కొద్ది గంటల్లోనే ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, కోస్తాంధ్ర, ఉత్తర కోస్తా ప్రాంతాలకి ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే తుఫానుగా ఏర్పడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారి తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ అధ్యయన నిపుణులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు ఆదిత్య పవన్. తాజాంశాన్ని చూస్తున్న మోంతా తుపాను హెచ్చరికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సీఎం టెలికాన్ఫరెన్స్ పై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? షాహీన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మోంతా తుఫాన్ ప్రభావం పైన మొత్తం అధికార యంత్రాంగంతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ నెల 27, 28, 29 ఈ 3 రోజుల్లో కూడా తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు ఈ తీవ్రమైన గాలులు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నందున అందుకు అనువైన ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. ప్రధానంగా వాయుగుండం ఈ 28వ తేదీన ఉదయం నాటికి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉన్నందున ఆ సమయంలో ఎక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం ఆదేశించారు. అలాగే ఇది మచిలీపట్నం నుంచి అటు కాకినాడ ప్రాంతం వరకు కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పి ఒక ముందస్తు అంచనా ఉన్నందున ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆ సమీప ప్రాంతాల వాటిని కూడా అప్రమత్తం చేయాలని చెప్పి కూడా ఆదేశించారు. అలాగే సమాచార వ్యవస్థలను పటిష్టంగా చేయడంతో పాటు SMS రూపేణ, అలాగే సోషల్ మీడియా రూపేణ, అలాగే IVRS కాల్స్ రూపేణ, వాట్సాప్ గ్రూప్ మెసేజ్ల ద్వారా ఎప్పటికప్పుడు ఆ ప్రాంత ప్రజలకు ముందస్తు హెచ్చరికలు కూడా పంపాలని చెప్పి సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా తుఫాన్ ప్రభావంపై సమాచారం వేగంగా వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పి కూడా సీఎం ఆదేశించడం జరిగింది. అలాగే తగిన SDRF అలాగే NDRF బృందాలను కూడా ఇప్పటికే తీర ప్రాంత జిల్లాల్లో మోహరించాలని చెప్పి సీఎం సూచించారు. అలాగే రియల్ టైమ్ డెమో ఆధారంగా విశ్లేషణ చేస్తూ అటు రిజర్వాయర్లు కానీ అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టుల నీటి మట్టాలు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పి కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 27,000 సెల్ టవర్లను డిజిటల్ జనరేటర్లతో సిద్ధంగా ఉంచాలని చెప్పి కూడా సీఎం ఆదేశించారు. అలాగే విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థ ఇలాంటి అంతరాయం వంటి నిత్య అవసరాలకు కూడా అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటుగా సముద్ర తీర ప్రాంతాల్లో ప్రజలను తక్షణమే సమీపంలోని తుఫాన్ రక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి అందుకు తగ్గ పునరావాసం కూడా ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు కలెక్టర్లు కూడా నిత్యం అప్రమత్తంగా ఉంటాడు. ఎక్కడన్నా రహదారులు దెబ్బతిన్నా లేదా చెరువులు కోతకు గురైనా కాలువగట్టులు తెగినా వీటన్నిటికీ సంబంధించి వెంటనే తక్షణం మరమ్మతులు చేసేలాగా యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. అలాగే చెట్లు కూలిపోయిన, కొమ్మలు విరిగిపోయిన వాటిని తొలగించేందుకు అవసరమైన సిబ్బందిని కూడా అలాగే యంత్రాలు కూడా ఇటు క్రెయిన్లు కానీ JCBలు కానీ వంటి వాటిని కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పి సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అటు మత్స్యకారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో సముద్రానికి వెళ్లకుండా పూర్తిగా అప్రమత్తం చేయాలని చెప్పి సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ధన్యవాదాలు కృష్ణ. ఏపీలో సీఎం చంద్రబాబు పాలన బాగుందని సినీ నటుడు సుమన్ కొనియాడారు. గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడం వల్ల నిరుద్యోగులకు భారీగా ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్న సుమన్ మంచి పరిపాలనా అధ్యక్షుడని ప్రశంసించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సుమన్ రైతుల సంక్షేమం గురించి ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు.
ఇక్కడ ఆంధ్రాకి ఏంటంటే ఇన్వెస్టర్స్ రావాలి, ఫ్యాక్టరీస్ వాటి స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ కూడా ఇక్కడ వరకు పికప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి అడ్మినిస్ట్రేటర్, ఆల్రెడీ ప్రూవ్న్. ఈ రోజు హైదరాబాద్ అంత ఒక మోడర్న్ సిటీ లాగా ఉందంటే మెయిన్ ఆయనది ఆశీర్వాదమే. సో అడ్మినిస్ట్రేషన్ లో అక్కడ ఏమి లేదు, కాకపోతే కొన్ని ప్లేసెస్ లో కొంచెం లేట్ అవుతుంది, కొంచెం తొందరగా అవుతుంది, కొంచెం స్పీడ్ మీడియం ఉంటుంది. వాళ్ళకి తెలుసు ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి. గూగుల్ తీసుకొచ్చి పెట్టడం చాలా గొప్ప విషయం, ఎందుకంటే అది చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది దాంట్లో, అండ్ వరల్డ్ వైడ్ గా కనెక్టివిటీ ఉంటుంది. సో అట్లా అది మంచి విషయం. అలాంటి మంచి విషయాలు ఇంకా చేయాలి. యూత్ ముఖ్యంగా ఏంటంటే జాబ్ అండి. ఈరోజు మెయిన్ గా ఏంటంటే అందరికి ఉద్యోగాలు రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి. ఏదైనా నా చెప్తున్నా అంటే రైతుల విషయంలో మటుకి కొంచెం ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రైతులు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి సమీపంలో వృద్ధ దంపతులు నాగప్ప, పెద్దక్క హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు కర్రతో తలలను పగలగొట్టి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారు నడుపుతున్న ఇటుకల భట్టీలో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. పక్కనే ఉన్న గదిలోని బీరువా పగలగొట్టి ఉంది. వస్తువులు కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. నాగప్ప, పెద్దక్క తాడిపత్రి రహదారిలో కొంత స్థలాన్ని లీజుకు తీసుకుని ఇటుకల భట్టి నడుపుతున్నారు. దంపతుల హత్యపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్వామి వచ్చినాడు, అత్త స్వామి కాడికి వచ్చాను వచ్చినాడు. స్వామి వచ్చాక డైరెక్ట్ లోపలి పోయినాడు. లోపలి పోతానే స్వామి కానరాలేదని మళ్ళీ రేకల్లో పోయి చూసినాడు. చూసానే ఇద్దరిని తలకాయ పళ్ళు కొట్టి చంపినారని నాకు ఫోన్ చేసినాడు. అంతే, నేను వచ్చినా, నేను లోపల పోయినా, ఇంత అడాపుడి చేసినారని నేను పోయి చూసి అంతా అల్లా కొల్లం అన్నారు. అవుట్స్కట్స్లో సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీ ఉందండి, అది కూడేటి నాగప్ప అని అయింది. రాత్రి పూట మంచం మీద ఇద్దరు పడుకున్నట్టుగానే ఉన్నారు. ఇద్దరు కూడా తెల్లవారుజాముకి చనిపోయి ఉన్నారు. ఆ రోకల బండ లాంటి కర్ర ఉంది, అది బ్రిక్స్ తయారు చేసేటప్పుడు బాయిలర్ లో వేసి తిప్పే కర్ర అనమాట. దాంతో కొట్టినట్టుగా క్లియర్ కనపడుతుంది. దానికి కూడా బ్లడ్ సైన్స్ ఉన్నాయి. వాళ్ళు ఉంటున్న ఇల్లు తలుపుని అక్కడే ఉన్న ఐరన్ రాడ్ ఇంప్లిమెంట్స్ తో మెడిల్ చేయటం, ఆ లోపల ఉన్న బీరువాను కూడా మెడిల్ చేయటం, చుట్టుపక్కల కారపొడి, ధనియాల పొడి చల్లటం ఇప్పటి వరకు ప్రాథమిక సమాచారంలో మాకు దొరికిన సాక్ష్యాధారాలు. మేము వెరిఫై చేస్తున్నాం. ఈయన భార్య పెద్దక్క అని, ఈమె సెకండ్ వైఫ్, సహజీవనం చేస్తున్న 25 years నుంచి. అలాగే మొదటి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు పెద్ద పసుపుల మోట్లో ఉంటారట. వాళ్ళు కూడా తెలుసుకొని రావడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి డిటెక్ట్ చేస్తాం. బీహార్లో మహాగఠబంధన్ కూటమి స్థానిక సంస్థల ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా హామీలు ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ప్రతినిధుల వేతనాలను రెట్టింపు చేస్తామని మహాగఠబంధన్ కూటమి సీఎం అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలిపారు. వారికి 50 లక్షల రూపాయల బీమాతో పాటు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రేషన్ డీలర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచుతామని చెప్పారు. నాయి బ్రాహ్మణులు, కుమ్మరి, వడ్రంగి కులవృత్తుల వారికి 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. బీహార్ ప్రజలు జేడీయూ, బీజేపీలకు 20 ఏళ్లు అధికారం ఇచ్చారని, ఈసారి తమకు అధికారం కట్టబెడితే 20 నెలల్లోనే మార్పు తీసుకొస్తామని తేజస్వి యాదవ్ తెలిపారు. ప్రజలపై తనకు విశ్వాసం ఉందని, ఈసారి అధికారంలో తప్పక మార్పు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎత్తుగడలను ప్రజలు పసిగట్టారని, ఈసారి వారికి గుణపాఠం చెబుతారని అన్నారు. నటుడు టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన కరూర్ ఘటన దర్యాప్తును సీబీఐ చేపట్టింది. సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా 60 మంది గాయపడ్డారు. నిబంధనల మేరకు సీబీఐ కేసును మళ్లీ నమోదు చేసింది. ఘటన జరిగిన కరూర్లోని వేలు సామీపురం ప్రాంతాన్ని సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం సందర్శించింది. స్థానిక కోర్టుకు కేసు వివరాలను తెలియజేసింది. టీవీకే దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ అధికారిని నియమించి కేసును దర్యాప్తు చేయించాలని సూచించింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో 3 సభ్యుల కమిటీని కూడా సర్వోన్నత న్యాయస్థానం నియమించింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు కేసు విచారణ చేపట్టారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాటిల్ క్యాప్లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడు 170 గ్రాముల బంగారాన్ని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్నాడని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలోని గ్రీన్ ఛానల్ నుంచి నిష్క్రమించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో నిందితుడిని అడ్డుకున్నామని చెప్పారు. అనంతరం స్కాన్ చేయగా బంగారం పట్టుబడుతుందని వివరించారు. కస్టమ్స్ చట్టం ప్రకారం బంగారాన్ని సీజ్ చేశామని చెప్పిన అధికారులు మరిన్ని వివరాలు తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.
वेटिंग मशीन वेइंग मशीन पे नहीं रखने, पहले ही रख दे, वेट बाद में इसको